హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనం డేటా టైప్స్లో నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దామండి. సో ఆల్రెడీ మనం ఇంట్ అంటే ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటి చూసాం కదా. ఈ క్లాస్లో మనం కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంటి, అలాగే బూలియన్ అంటే ఏంటి అనేది చూద్దామండి. సో మనకి పైథాన్ అన్నది కాంప్లెక్స్ నెంబర్స్ని సపోర్ట్ చేస్తుంది. సో కాంప్లెక్స్ నెంబర్స్ని చాలా అప్లికేషన్స్లో యూజ్ చేస్తూ ఉంటాము. కాబట్టి సో జనరల్గా కాంప్లెక్స్ నెంబర్స్ని మ్యాక్సిమం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సపోర్ట్ చేయవండి. ఓకే, సో అలాంటిది పైథాన్ కాంప్లెక్స్ నెంబర్స్ రిప్రజెంటేషన్ని మనకి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి సో వెరీ క్లియర్గా మనం కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంటి, ఇది ఎలా సపోర్ట్ చేస్తుంది అండ్ అవి ఎలా రిప్రజెంట్ చేస్తాము, అందులో మళ్ళీ తిరిగి మనం ఒక్కొక్క పార్ట్ని రిట్రీవ్ చేయాలంటే ఏ విధంగా రిట్రీవ్ చేస్తాము, ప్రతిదీ కూడా ప్రాక్టికల్గానే మాట్లాడదాం. అలాగే మనకి బూలియన్ డేటా టైప్ ఉంది కదా, ట్రూ ఫాల్స్ రిప్రజెంటేషన్, అది కూడా మనం నేర్చుకుందాం. సో కాంప్లెక్స్ డేటా టైప్. ఓకే, సో కాంప్లెక్స్ అనేటటువంటి డేటా టైప్ ఓకే, సో ఎలా ఉంటుంది, ఓకే, సో దీన్ని అసలు ఎందుకు మనం యూజ్ చేస్తాము అండ్ దీనిలో మనం ఎగ్జాంపుల్స్ ఏ విధంగా రాస్తాము, ఇవన్నీ కూడా వెరీ క్లియర్గా మాట్లాడదాం. ఓకే, సో ఏవైతే మనము చిన్నప్పుడు మ్యాథమెటిక్స్లో కాంప్లెక్స్ నెంబర్స్ నేర్చుకున్నాము. ఓకే, సో ఆ కాంప్లెక్స్ వాల్యూస్ని స్టోర్ చేయటానికి ఉపయోగపడేదే ఈ కాంప్లెక్స్ డేటా టైప్ అనమాట. ఓకే, సో దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, టు స్టోర్ కాంప్లెక్స్ వాల్యూస్. సో కాంప్లెక్స్ టైప్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని స్టోర్ చేయటానికి మనం యూజ్ చేసేటటువంటి డేటా టైప్ వచ్చి కాంప్లెక్స్ డేటా టైప్ అనమాట. సో ఈ కాంప్లెక్స్ డేటా టైప్ అనేది ఏదైతే ఉందో ఇది మిగతా వాటిలో ఎక్కడా కూడా ఉండదన్నమాట. మీకు అర్థమవుతుందా? సో కాంప్లెక్స్ డేటా టైప్ అనేది ఇంకా మిగతా వాటిలో దేనిలో కూడా ఉండదు. సో ఐ మీన్ సిలో కానీ, C++లో కానీ, జావాలో కానీ, దేనిలో కానీ మనకి కాంప్లెక్స్ డేటా టైప్ అనేది ఉండదన్నమాట. ఓకే, సో మనకి పైథాన్ అనేది కాంప్లెక్స్ నెంబర్స్ని కూడా డీల్ చేయగలదు, దానికి సంబంధించిన ఆపరేషన్స్ కూడా ఇది పెర్ఫామ్ చేయగలదు అని చెప్పి చెప్తున్నాను. ఓకే, సో మీకు సింపుల్గా మనకి ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్స్ని స్టోర్ చేయడం కోసం మనం ఈ కాంప్లెక్స్ అనేటటువంటి డేటా టైప్ని యూజ్ చేస్తూ ఉంటాము అని చెప్పి చెప్తున్నాను. సో ఇక్కడ మనం సింపుల్గా ఓకే, హౌ కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ అని చెప్పి జస్ట్ ఒక స్పేస్ ఇచ్చి చూద్దాము. ఓకే, సో కాంప్లెక్స్ నెంబర్స్ని రియల్ వరల్డ్ అప్లికేషన్స్లో ఎన్నిట్లో యూజ్ చేస్తున్నాము అన్నది మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూడొచ్చు అనమాట, సజెషన్స్ని బేస్ చేసుకొని. సో సిగ్నల్ ప్రాసెసింగ్లో, క్వాంటమ్ మెకానిక్స్లో, ఫిజిక్స్లో, మెకానికల్ ఇంజనీరింగ్లో, ఎలక్ట్రోమాగ్నెటిజం, ఎలక్ట్రానిక్స్, సో వీటికి సంబంధించిన ఏ అప్లికేషన్స్ చేయాలన్నా ఖచ్చితంగా మనం కాంప్లెక్స్ నెంబర్స్తో డీల్ చేయాల్సిందే. మీకు అర్థమవుతుందా? సో అటువంటి కాంప్లెక్స్ నెంబర్స్ని మరి డీల్ చేస్తేనే మనం వాటితో డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయగలము. సో దట్ అప్పుడు మాత్రమే మనం ఏవైతే కేటగిరీస్ చూసామో ఆ డొమైన్స్ అన్నిట్లో కూడా మనకి కావలసినటువంటి అప్లికేషన్స్ని కూడా మనం డెవలప్ చేయగలము. ఓకే, సో మరి అటువంటి అన్ని అప్లికేషన్స్ని సపోర్ట్ చేయాలంటే ఒక్క పైథాన్కి మాత్రమే అది సాధ్యపడింది అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకే, రైట్. సో కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఎలా ఉంటాయి సార్ అంటే ఇవి మనకి రియల్ అలాగే ఇమాజినరీ బోత్ పార్ట్స్ని కలిపి రిప్రజెంట్ చేసేటటువంటి వాటిని మనం కాంప్లెక్స్ నెంబర్స్ అంటాం. అంటే మనకి ఎక్స్ ప్లస్ వైఐ. ఓకే, సో మనం మ్యాథమెటిక్స్లో చూసినప్పుడు x+y(i) అని చెప్పి అలా రాస్తూ ఉంటాం. అంటే ఏంటి, సో 2+3i. ఓకే, లేకపోతే ఇలాంటివి మీరు చిన్నప్పుడు మనం మ్యాథమెటిక్స్ చూసినప్పుడు నేర్చుకున్నాం కదా, 4+7i ఇలాగా. ఓకే, సో పైథాన్ ఏం చేస్తుందంటే ఈ ఐ ప్లేస్లో జేని తీసుకుంటుంది అనమాట. ఓకే, సో సమ్ క్యారెక్టర్ టు రిప్రజెంట్ ద ఇమాజినరీ పార్ట్. ఓకే, సో ఎలాంటి నెంబర్స్ ఏవైతే ఉంటాయో వీటిని మనం ఏమంటామంటే కాంప్లెక్స్ టైప్ నెంబర్స్ అంటాం. ఓకే, సో ఇది మనకి రియల్ పార్ట్. ఓకే, సో రియల్ నెంబర్స్ అంటాం వీటిని. అండ్ ఇది ఏదైతే ఉందో ఈ వై ఆర్ 3 ఆర్ 7 ఏదైతే ఉందో ఇది ఇమాజినరీ పార్ట్ అనమాట. ఓకే, సో
జనరల్‌గా ఇప్పటి వరకు మనం చూసిన అన్ని డేటా టైప్స్ ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 4 ఓకే. సో, లేకపోతే ఎక్స్ ఈక్వల్ టు 44 అలా కేవలం రియల్ నంబర్స్‌ని మాత్రమే రిప్రజెంట్ చేసేవి కదా! ఇమేజినరీ నంబర్స్‌ని రిప్రజెంట్ చేయలేకపోయాయి కదా! సో, అటువంటి ఇమాజినరీ నంబర్స్‌ని కూడా రిప్రజెంట్ చేయగలిగితేనే కాంప్లెక్స్ నంబర్ అవుతుంది. సో, రియల్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ కలిపితేనే అది కాంప్లెక్స్ నంబర్ అవుతుంది. అటువంటి కాంప్లెక్స్ నంబర్స్‌ని రిప్రజెంట్ చేయటానికి మనం యూజ్ చేసేటటువంటి వాటినే కాంప్లెక్స్ నంబర్స్ అంటాము. ఓకే. సో, ఇది ఎలా వచ్చింది అనేది మనం మాట్లాడితే, సో, జనరల్‌గా ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడ మనకొస్తాయంటే రూట్స్ ఫైండ్ ఔట్ చేసే దగ్గర మనకొస్తాయన్నమాట. ఈ ఇమాజినరీ పార్ట్ అసలెలా పుట్టింది అంటే, మనకి రూట్స్ ఫైండ్ ఔట్ చేసే దగ్గర పుట్టిందనమాట. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ రియల్ నంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం రూట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం రూట్ 9 ఫైండ్ ఔట్ చేయాలనుకోండి. ఓకే. రూట్ 9 అంటే మనం హ్యాపీగా 3 అని చెప్పేస్తాం. ఓకే. సో, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే 3 అని చెప్పేస్తాం. అదే స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే మనం హ్యాపీగా 4 అని చెప్పేస్తాం. ఓకే. సో, అదే స్క్వేర్ రూట్ ఆఫ్ మనము ఫర్ ఎగ్జాంపుల్ 81 అంటే 9 అని చెప్పేస్తాం. ఓకే. సో, ఇలా ఈజీగా మనం ఫైండ్ ఔట్ చేసేస్తాం. ఏవైతే మనం కాలిక్యులేట్ చేయగలమో వాటిని హ్యాపీగా కాలిక్యులేట్ చేసేస్తాం. పాజిటివ్ నంబర్స్ అన్నిటికి కూడా. ఓకే. అదే నెగెటివ్ నంబర్స్ అయితే ఏం చేస్తాం? ఓకే. సో, ఒక నెగెటివ్ నంబర్‌కి మనం రూట్ ఫైండ్ ఔట్ చేయాలంటే ఏ విధంగా ఫైండ్ ఔట్ చేస్తాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూట్ -9 ఉందనుకోండి. ఓకే. సో, కాంప్లెక్స్ నంబర్స్‌లో అసలు ఈ ఇమాజినరీ పార్ట్ ఈ జే అంటే ఏంటి? ఇది ఎలా పుట్టింది అన్నది చెప్తున్నాను నేను. ఓకే. సో, మరీ మ్యాథమెటిక్స్‌లోకి వెళ్ళను. జస్ట్ మీకు అర్థమయ్యే రీతిలోనే పైనే చెప్తాను. ఓకేనా? సో, మనం కాంప్లెక్స్ నంబర్స్‌ని రిప్రజెంట్ చేస్తున్నాము. అదంటే ఏంటో తెలియాలి కాబట్టి జస్ట్ ఆ ఓవర్‌వ్యూ వరకు ఇచ్చే ప్రయత్నం చేస్తాననమాట. ఓకేనా? సో, ఏదైతే మనం రూట్ ఓవర్ పాజిటివ్ 9 అయితే హ్యాపీగా మనం యెస్ 3 అని చెప్పేసాం. ఓకే. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే అది 3 అని హ్యాపీగా చెప్పేసాం. అదే మనం -9 అనేటప్పటికి ఏమవుతుందంటే -9ని మనం కాలిక్యులేట్ చేయలేం కదా! సో, అది ఎలా కాలిక్యులేట్ చేస్తాం అప్పుడు? ఏమనుకుంటామంటే 9 ఇంటూ -1 అనుకుంటాం అనమాట. ఓకే. సో, అది మనం 9ని కాలిక్యులేట్ చేయగలం కాబట్టి 9 ఇంటూ -1 అనుకుంటాము. అర్థమవుతుందా? సో, 9 ఇంటూ -1 అంటే ఏంటి? -9 కదా! ఓకే. సో, ఇప్పుడు దీన్ని మనం √9 ఇంటూ √-1 అనుకుంటాం. √9 ఇంటూ √-1 ఓకే. సో, ఇప్పుడు చూసుకుంటే √9 ఇంటూ √-1 సో, √9ని ఇప్పుడు మనం ఫైండ్ ఔట్ చేసేయగలం కదా! ఎంత? 3 కాకపోతే మరి ఈ పార్ట్ ఉండిపోయింది కదా! దీన్నెలా రిప్రజెంట్ చేస్తారు అంటే, ఏదైతే స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అని ఉందో, దాన్ని మనం ఎలాగూ రిప్రజెంట్ చేయలేం కాబట్టి, సో, ఇక్కడ ఒక ఇమాజినరీ పార్ట్ అంటే నేను ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ -1ని రిప్రజెంట్ చేస్తున్నాను. ఓకే. సో, ఎలా రిప్రజెంట్ చేస్తున్నాను? సో, ఐ ఇలా ఒక క్యారెక్టర్‌తో, ఒక ఆల్ఫాబెట్‌తో నేను రిప్రజెంట్ చేస్తున్నాను. ఇక్కడ జే అంటే నా దృష్టిలో √-1 అని చెప్పి, ఆ విధంగా ఇమాజినరీ పార్ట్ అంటే ఏంటి? సో, ఏదైతే మనం రిప్రజెంట్ చేయలేమో, చేస్తాము అని ఊహించుకుంటూ చేస్తామో, అదే కదా ఇమాజినరీ పార్ట్. ఆ విధంగానే ఈ ఇమాజినరీ పార్ట్ అనేది పుట్టిందనమాట. ఓకే. సో, ఏవైతే మనం ఈ నెగెటివ్ నంబర్స్‌కి స్క్వేర్ రూట్స్ ఫైండ్ ఔట్ చేసేటప్పుడు, మనం సో, మిగతాదంతా ఇదంతా కాలిక్యులేట్ చేసేయగలం గానీ, ఏదైతే స్క్వేర్ రూట్ ఆఫ్ -1 ఉందో, అక్కడి వరకు వచ్చి ఆగిపోతాము. సో, దాన్ని కూడా మనం సమ్‌హౌ రిప్రజెంట్ చేయగలిగితే, మనం ఇంకా మన అప్లికేషన్స్‌ని చేసుకోవచ్చు అనే ఉద్దేశం మీద మనం ఏం చేస్తాము? సో, ఆ స్క్వేర్ రూట్ ఆఫ్ -1 ప్లేస్‌లో ఏదో ఒక క్యారెక్టర్‌ని పెట్టి, యెస్ నేను దాన్ని రిప్రజెంట్ చేశాను అని అనుకుంటాం. ఒక ఇమాజిన్ చేసుకుంటాం అనమాట. సో, దాన్నే ఇమాజినరీ పార్ట్ అంటాం. ఓకే. సో, మనకి ఇప్పటివరకు చూసిన ఇంట్ డేటా టైపు, ఫ్లోట్ డేటా టైపు అక్కడంతా కూడా మనం ఏం చేసాము? కేవలం డైరెక్ట్‌గా రియల్ నంబర్స్ ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 4 అవే రిప్రజెంట్ చేయగలిగాం. ఇప్పుడు ఇందులో మనం తీసుకుంటే ఒక 2 + 3 ఓకే. సో, ఒక 2 + 3 అనే ఒకటి తీసుకుంటే ఇందులో రియల్ పార్ట్ ఉంది. ఓకే. సో, ఇది రియల్ పార్ట్.
అలాగే ఇది ఇమాజినరీ పార్ట్. ఓకే. సో రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని రెండింటినీ కూడా మనం ఇక్కడ రిప్రజెంట్ చేయగలుగుతున్నాం కాబట్టి కలెక్టివ్గా ఇది కాంప్లెక్స్ నెంబర్ అయ్యింది. ఓకే. సో మనము చాలా అప్లికేషన్స్లో స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయవలసి వస్తుంది, కాంప్లెక్స్ నెంబర్స్తో మనం డీల్ చేయవలసి వస్తుంది. అవి మనం రిప్రజెంట్ చేయగలిగితేనే ఆ అప్లికేషన్స్ అన్నిటినీ కూడా మనం ఆప్టిమిస్టిక్గా ఇంప్లిమెంట్ చేయగలము. సో ఆ ఉద్దేశంతో మనకి కాంప్లెక్స్ నెంబర్స్ని రిప్రజెంట్ చేసే సపోర్ట్ కూడా పైథాన్లో తీసుకురావడం జరిగింది. ఓకే. సో ఈ మాత్రం మీరు అర్థం చేసుకుంటే చాలు, ఇంతకంటే డీప్గా మ్యాథమెటికల్ లెవెల్లో ఇప్పుడు వెళ్ళిపోవలసిన అవసరం లేదు. ఫ్యూచర్లో మీరు ఇంకా ఆ అప్లికేషన్స్ ఏమైనా డెవలప్ చేస్తున్నప్పుడు అది మాట్లాడవచ్చు. కానీ సో కాంప్లెక్స్ నెంబర్ అంటే రియల్ పార్ట్ ప్లస్ ఇమాజినరీ పార్ట్. సో ఇమాజినరీ పార్ట్లో ఎలా వచ్చింది అంటే మనం స్క్వేర్ రూట్ ఆఫ్ -1ని రిప్రజెంట్ చేయలేం కాబట్టి సో దాన్ని రిప్రజెంట్ చేయడం కోసమే ఒక ఇమాజినరీ పార్ట్ అనేది పుట్టింది అని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఆ విధంగా ఈ మొత్తాన్ని కలిపి మనం కాంప్లెక్స్ వాల్యూస్ అంటాము. అటువంటి కాంప్లెక్స్ వాల్యూస్ని రిప్రజెంట్ చేయడానికి వచ్చినటువంటి డేటా టైపే మనకి కాంప్లెక్స్ డేటా టైప్ అని చెప్పి చెప్తున్నాను. ఓకేనా? రైట్. సో ఇటువంటి కాంప్లెక్స్ డేటా టైప్తో మనం ఏ విధంగా వాల్యూస్ క్రియేట్ చేయొచ్చు? సో మనం మ్యాథమెటిక్స్లో మీరు ఎప్పుడైనా కాంప్లెక్స్ నెంబర్స్ అని చూస్తే ఇక్కడ జే ప్లేస్లో అక్కడ ఐ యూజ్ చేస్తారు నొటేషన్, అదే పైథాన్లో మనం జే యూజ్ చేస్తాం అనమాట. దాట్స్ ఇట్. ఓకే. రైట్. సో మరి ఏ విధంగా క్రియేట్ చేసుకుంటాము అంటే సో మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఎస్. సో నేను ప్రతిసారి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి పైథాన్ అని టైప్ చేస్తున్నాను, మీరు డైరెక్ట్గా పైథాన్ కూడా తీసుకోవచ్చు. మనం చూసాం కదా ఆల్ యాప్స్లో పైథాన్ ఉంటుంది, పైథాన్ ఐడిల్ వెర్షన్ ఉంటుంది, పైచార్మ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఓకే. సో బేసిక్ థింగ్స్ కాబట్టి నేను దీనిలో మాట్లాడుతున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే విఎస్ కోడ్లో కానీ లేకపోతే పైచార్మ్లో కానీ మనం చేద్దాం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఫస్ట్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం కాంప్లెక్స్ నెంబర్స్ని ఎలా క్రియేట్ చేయాలని. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వేరియబుల్ ఎక్స్ ఈక్వల్ టు 10 + 20 అంటాను నేను. సో ఎక్స్ ఈక్వల్ టు 10 + 20 సో ఇటువంటివి మనం రిప్రజెంట్ చేయటానికి ఓకే. సో మనకి కాంప్లెక్స్ టైప్ డేటా టైప్ అనేది వచ్చింది. సో అంటే ఈ వాల్యూ ఏదైతే వేరియబుల్కి వాల్యూ ఇస్తున్నామో ఈ వాల్యూ అనేది ఏ టైప్ ఆఫ్ వాల్యూ, ఏ టైప్ ఆఫ్ లిటరల్, ఇది లిటరల్సే కదా. ఏవైతే వేరియబుల్స్కి వాల్యూస్ ఇస్తామో ఆ వాల్యూస్ని ఏమంటాం? లిటరల్స్ అంటాం. ఏ టైప్ ఆఫ్ లిటరల్ ఇది? కాంప్లెక్స్ టైప్ లిటరల్. సో కాంప్లెక్స్ టైప్ లిటరల్ని గనక మనం ఒక వేరియబుల్కి అసైన్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఆ వేరియబుల్ అనేది ఏ డేటా టైప్కి చెందినది అవుతుంది? కాంప్లెక్స్ డేటా టైప్కి చెందినది అవుతుంది. ఓకే. సో ఎలా చెప్తాము అంటే ఫస్ట్ దీని యొక్క వాల్యూ ప్రింట్ చేసి చూద్దాం. సో ప్రింట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎస్ మనకి వాల్యూ ప్రింట్ అయింది 10 + 20 అలాగే దాని యొక్క టైప్ కూడా మనం ప్రింట్ చేసి చూద్దాం. సో టైప్ ఆఫ్ ఎక్స్ అంటున్నాను నేను. సో టైప్ ఆఫ్ ఎక్స్ అనగానే మనకి క్లాస్ కాంప్లెక్స్. ఓకే. అంటే కాంప్లెక్స్ డేటా టైప్కి చెందినటువంటిది. సో క్లాస్ అని ఎందుకు వచ్చింది మనం ముందే చెప్పాం. సో ప్రతిదీ కూడా డేటా టైప్స్లో ప్రతిదీ కూడా ఒక క్లాసే కాబట్టి మనకి క్లాస్ కాంప్లెక్స్. సో కాంప్లెక్స్ డేటా టైప్కి చెందినటువంటిది అని చెప్పి చూపిస్తోంది అనమాట. ఓకే. సో ఇలా మనం రకరకాల కాంప్లెక్స్ టైప్ వాల్యూస్ని రిప్రజెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 25 - 44 ఓకే. సో ప్లస్ ఇచ్చాం కదా, మైనస్ ఇచ్చి చూద్దాము. ఓకే. అలాగే ఇక్కడ ఏవైతే మనం రియల్ పార్ట్లో ఇమేజినరీ పార్ట్లో వాల్యూస్ ఇస్తున్నామో ఇవి ఇంటీజర్సే కావాల్సినటువంటి అవసరం లేదు. ఓకే. ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు 2.3 ఓకే. సో ప్లస్ 23.5 ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు ర్యాండమ్గా ఇస్తున్నాను. ఓకే. సో చూడండి యాక్సెప్ట్ చేసింది కదా. ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ ఎక్స్ అన్నాను అనుకోండి, ఎస్ మనకి ప్రింట్ చేసింది. అలాగే ప్రింట్ ఆఫ్ ఎక్స్ కామా టైప్ ఆఫ్ ఎక్స్ అన్నాను అనుకోండి. ఓకే. సో నాకు ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో ఎక్స్ వాల్యూ ప్రింట్ చేసింది. అలాగే ఇది కాంప్లెక్స్ టైప్కి చెందినటువంటిది. ఎక్స్ వాల్యూ అలాగే టైప్ ఆఫ్ ఎక్స్ రెండింటినీ కూడా ఒకేసారి ప్రింట్ చేసి చూపించడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇలా మనం కాంప్లెక్స్ టైప్ వాల్యూస్ని రిప్రజెంట్ చేయాలి అంటే మనం యూజ్ చేసేటటువంటి డేటా టైపే
కాంప్లెక్స్ డేటా టైప్ అని చెప్తున్నాను. ఓకే. సో అలాగే మనం ఇక్కడ ఒకటి నెగెటివ్ మైనస్ చూపించాం కదా, ఇది పాజిటివ్ చూపించాం. సో కావాలంటే రెండు కూడా మనం మైనస్ వాల్యూస్ కూడా తీసుకోవచ్చు. అటువంటి రూల్స్ ఏమీ ఉండవన్నమాట. ఎందుకంటే మనకి అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నప్పుడు మనం అన్ని టైప్స్ ఆఫ్ వాల్యూస్తో మనం డీల్ చేయవలసి వస్తుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ -14.1 -16.3 జే 3 ఓకే. సో ఒకసారి కే ఇచ్చి చూస్తాను ఏమవుద్దో. యాక్సెప్ట్ చేయలేదు చూసారా. పోనీ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ లాగా ఐ ఇచ్చి చూస్తాను, యాక్సెప్ట్ చేయదు. సో పైథాన్ ఫిక్స్డ్గా జేని తీసుకుంటుంది అనమాట ఇమాజినరీ పార్ట్లో. ఓకే. సో కాబట్టి ఆ విధంగా తీసుకొని మనం రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో మనం నెగిటివ్ వాల్యూస్ని కూడా తీసుకోవచ్చు. ఓకే. రైట్. సో అలాగే ఓన్లీ రియల్ పార్టే ఇవ్వచ్చా, ఓన్లీ ఇమాజినరీ పార్టే ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు. ఓకే. సో ఓన్లీ రియల్ పార్టే ఇచ్చామనుకోండి, అది మళ్ళీ కాంప్లెక్స్ టైప్ కిందకి రాదు. ఓన్లీ రియల్ పార్టే ఇచ్చామంటే అది తీసుకుంటుంది, బట్ దాని యొక్క డేటా టైప్ అనేది మారిపోతుంది అనమాట. సో టైప్ ఆఫ్ ఎక్స్ నేను అడిగాను అనుకోండి, సో టైప్ ఆఫ్ ఎక్స్ నేను అడిగితే అది ఇంటిజర్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అదే ఓన్లీ ఇమాజినరీ పార్ట్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 20J అంటాను. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ 10 + 20J అనుకోండి దీని వాల్యూ. 10 + 20Jలో నేను ఒక్క 20J తీసుకున్నాను. ఇలా ఇమాజినరీ పార్ట్ మాత్రమే ఇస్తే యాక్సెప్ట్ చేస్తుందా? చేసింది. ఓకే. మరి దీని తాలూకా టైప్ ఏమని చెప్తుంది అంటే కాంప్లెక్స్ అనే చెప్తుంది. ఎప్పుడైతే మనం x = 20 అన్నామో ఇది ఆటోమేటిక్గా ఇంటిజర్ కిందకి తీసుకుంటుంది. ఇంకా అది కాంప్లెక్స్ నెంబర్ కిందకి ట్రీట్ చేయదు. ఎందుకంటే ఇందులో ఇమాజినరీ పార్ట్ లేదు కాబట్టి. ఎప్పుడైతే ఇమాజినరీ పార్ట్ లేదో ఇంకా అది నార్మల్ డేటా టైప్ కిందకి తీసుకుంటుంది అనమాట. ఎప్పుడైతే మనం ఇమాజినరీ పార్ట్ యాడ్ చేస్తున్నామో అప్పుడు మాత్రమే అది ఏం చేస్తుంది, మనకి కావలసినటువంటి కాంప్లెక్స్ టైప్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా. రైట్. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకొని ఒక చిన్న ఆపరేషన్ ఏదైనా పెర్ఫామ్ చేద్దాము, ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3J 2 + 3J x = 2 + 3J అండ్ y = 5 + 6J 5 + 6J. ఓకే. సో ఇంతవరకు సింపుల్ చూసాం కదా. ఇప్పుడు ఒక 2 కాంప్లెక్స్ టైప్ వాల్యూస్ తీసుకొని వాటిని ఎడిషన్ చేయడం, సబ్ట్రాక్షన్ చేయడం, మల్టిప్లికేషన్ చేయడం, ఇలా చిన్న కాంప్లెక్స్ టైప్ ఆపరేషన్స్ కూడా ఇది పెర్ఫామ్ చేయగలదు. వాటిని కూడా మనం అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే. సో 2 + 3J అలాగే 5 + 6J. ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ ఎక్స్ అన్నాను అనుకోండి, ఎస్ నాకు ఎక్స్ వాల్యూ ప్రింట్ చేస్తుంది. అలాగే ప్రింట్ ఆఫ్ వై అన్నాను అనుకోండి, వై వాల్యూ ప్రింట్ చేస్తుంది. సో ఎప్పుడైతే నేను ప్రింట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అంటానో, ప్రింట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అంటానో అప్పుడు ఏం చేసింది, ఆటోమేటిక్గా ఏదైతే రియల్ పార్ట్స్ ఉన్నాయో రియల్ పార్ట్స్ రెండు యాడ్ అవుతాయి, ఇమేజినరీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు యాడ్ అవుతాయి. సో 2 + 5 7 అండ్ 3 + 6 9. ఓకే. సో 2 + 3J 5 + 6J 2 + 3J అలాగే 5 + 6J. సో ఈ రెండింటినీ కూడా మనం ఎడిషన్ చేయమంటే ఏమవుతుంది, సో రియల్ పార్ట్ ఎడిషన్ అవుతుంది, అలాగే ఇమాజినరీ పార్ట్ ఎడిషన్ అవుతుంది. అయ్యి మనకి 7 + 9J ఈ విధంగా చూపించడం అన్నది జరుగుతుందన్నమాట రిజల్ట్. ఓకేనా. సో అలాగే సబ్ట్రాక్షన్ కూడా సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఎక్స్ మైనస్ వై అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, -3 - 3J -3 - ఓకే. సో -3 - 3J. సో ఎలా వచ్చింది -3 - 3J? సేమ్ 2 - 5 పెర్ఫామ్ అయింది. సో 2 - 5 అంటే -3 అంతేనా. సో 2 - 5 అంటే -3 అండ్ అలాగే మనకి 3 - 6 అంటే ఎంత, 3 - 6 అంటే -3. కాబట్టి మనకి సో ఆ విధంగా -3 - 3J అని రావటం జరిగింది. ఓకే. సో అదే మనం కాంప్లెక్స్ నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేయమంటే ఏమవుతుందో కూడా చూద్దాం. ఓకే. సో మల్టిప్లికేషన్ చేయమంటే మనకి -8 + 27J రావడం జరిగింది. ఓకే. సో ఎంత వచ్చింది, మల్టిప్లికేషన్ -8 + 27J -8 +
27J వచ్చింది. ఓకే. సో ఏ విధంగా వచ్చింది? ఓకే. సో ఈ రెండు మల్టిప్లికేషన్ చేయమన్నాం మనము. మల్టిప్లికేషన్ చేయమంటే -8 ప్లస్ 27J వచ్చింది. ఏ విధంగా వచ్చింది? సో మల్టిప్లికేషన్కి వచ్చినప్పటికి ఏమవుతుందంటే మనం ఇక్కడ ప్రతి దాన్ని ప్రతి ఎలిమెంట్తో మల్టిప్లై చేయాలన్నమాట. అంటే ఫస్ట్ 2ని తీసుకొని 2 ఇంటూ 5, ఓకే. సో 2 ఇంటూ 5 అలాగే ప్లస్ 2 ఇంటూ 6J చేయాలి. ఓకే. ఆ తర్వాత మళ్ళీ 3J తీసుకోవాలి. 3J ఇంటూ 5 అలాగే ప్లస్ 3J ఇంటూ 6J చేయాలి. ఓకే. సో అర్థమవుతుందా? సో 2 ఇంటూ 2 ఇంటూ 5, సో 2 ఇంటూ 5 ప్లస్ 2 ఇంటూ 5 ప్లస్ 2 ఇంటూ 6J, 2 ఇంటూ 6J. ఓకే. సో అలాగే సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు అంటే జస్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ని మనం అండర్స్టాండ్ చేసుకోవడమే ఈ క్షణానికి మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా కాంప్లెక్స్ నెంబర్స్తో డీల్ చేసేటప్పుడు మీకు ఈ పాయింట్స్ అన్నీ కూడా మైండ్లోకి రావాలి. ఎస్, కాంప్లెక్స్ నెంబర్ మనం ఆ రోజు నేర్చుకున్నాము. ఓకే. సో ఇమాజినరీ పార్ట్ అంటే ఇది. ఓకే. సో మనం రియల్ నెంబర్స్ని ఇమేజ్ నెంబర్స్ని కలిపి కాంప్లెక్స్ నెంబర్ అంటాము. దాన్ని రిప్రజెంట్ చేయడానికి కాంప్లెక్స్ అనే డేటా టైప్ ఉంది. ఓకే. సో ఏ ప్లస్ బీజే అనే రూపంలో మనం దీన్ని స్టోర్ చేస్తూ ఉంటాము. పైథాన్లో జే క్యారెక్టర్తో ఇమాజినరీ పార్ట్ రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ జే అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -1. ఇదంతా కూడా మీకు గుర్తొస్తే చాలన్నమాట. ఓకే. సో 2 ఇంటూ 5 అలాగే ప్లస్ 2 ఇంటూ 6J అలాగే 3J ఇంటూ 5, 3J ఇంటూ 5. ఓకే. సో ప్లస్ ప్లస్ 3J ఇంటూ 3J ఇంటూ 6J, 3J ఇంటూ 6J. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. సో 2 ఇంటూ 5 అంటే 10. ఓకే. అలాగే 2 ఇంటూ 6J అంటే 12J, 12J. అలాగే 3J ఇంటూ 5 అంటే 15J, 15J. అలాగే మనకి 3J ఇంటూ 6J అంటే ఎంత? 3 6 ఆర్ 18J స్క్వేర్, 18J స్క్వేర్. ఓకే. సో 18J స్క్వేర్. ఇప్పుడు మనం ఏదైతే చూసుకుంటే 10. ఓకే. సో 12J ప్లస్ 15J అంటే ఎంత? 27J, 27J. ఓకే. సో అలాగే 27J. ఇక్కడ జే స్క్వేర్ అంటే ఎంత? జే స్క్వేర్ అంటే ఎంత? సో జే స్క్వేర్ అంటే జనరల్గా జే అంటే రూట్ ఓవర్ -1. అప్పుడు జే స్క్వేర్ అంటే రూట్ ఓవర్ -1 హోల్ స్క్వేర్. అంతే కదా. సో జే స్క్వేర్ అంటే దీనికి స్క్వేర్ అప్లై చేస్తున్నామంటే దీనికి స్క్వేర్ అప్లై చేయాలి. ఎప్పుడైతే రూట్ ఓవర్ -1 అని దానికి స్క్వేర్ అప్లై చేస్తున్నామో స్క్వేరు రూటు ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి కదా. అవ్వగానే ఏం మిగులుతుంది? -1 మిగులుతుందనమాట. ఓకే. అంటే మనకిక్కడ ఏదైతే 18 ఇంటూ -1 జే స్క్వేర్ వాల్యూ ఎంత? -1. సో 18 ఇంటూ -1 అన్నప్పటికి ఏమైపోతుంది అది? -18 అయిపోతుంది. +18 ఇంటూ -1 అనగానే -18 అయిపోతుందనమాట. ఓకే. సో చిన్న మ్యాథమెటికల్ పార్ట్. ఓకే. సో ఇది చిన్నప్పుడు మనం నేర్చుకున్నదే. అప్పుడు మనకు గుర్తుండదు ఖచ్చితంగా. ఇక్కడ జస్ట్ మనం కామన్ సెన్స్ అప్లై చేస్తే మనకి అర్థమైపోతుంది. ఓకే. సో ఏదైతే 2 + 3J 5 + 6J ఈ రెండిటిని మల్టిప్లై చేసేటప్పుడు ఇందులో ఫస్ట్‌ది తీసుకొని ఈ రెండిటిని కూడా మల్టిప్లై చేస్తాం. సో 2 ఇంటూ 5 అలాగే 2 ఇంటూ 6J ప్లస్ చేస్తాం. అలాగే 3J ఇంటూ 5 అలాగే 3J ఇంటూ 6J. ఓకే. సో 2 ఇంటూ 5 అంటే 10, ఇది 12J, ఇది 15J అండ్ ఇది 18J స్క్వేర్. ఓకే. సో జే స్క్వేర్ అనగానే ఆటోమేటిక్‌గా జే అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -1 కాబట్టి జే స్క్వేర్ అంటే మనకి రూట్ ఓవర్‌కి మనం స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? ఆ రూట్ ఓవర్, స్క్వేర్ 2 క్యాన్సిల్ అయిపోయి జే స్క్వేర్ వాల్యూ -1 అయిపోతుంది. సో ఎప్పుడైతే మనం 18 ఇంటూ -1 అంటున్నామో అది -18 అయిపోతుంది కాబట్టి అప్పుడు మనకేమవుతుంది? 10. సో ఏమైంది? 10 - 8 18. 10 - 18 అంటే ఎంత? -8. అలాగే ఇది ప్లస్ 27J, 27J. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు. సో ఎక్కడో ఇది కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఈ పార్ట్ వేరు, ఈ పార్ట్ వేరు. ఓకే. అదే చూపించాలనుకుంటున్నా. ఫైన్. సో ఏదైనా 2 కాంప్లెక్స్ నంబర్స్‌ని మనం మల్టిప్లై చేయాలి అంటే మనం ఈ విధంగా మల్టిప్లై చేస్తాం.
ఓకే. సో, బ్యాక్‌గ్రౌండ్‌లో. సో, అదే మనకిక్కడ క్యాలిక్యులేట్ చేసి ఆ వాల్యూని మనకి చూపించడం అనేది జరిగింది. -8 ప్లస్ 27 అని చెప్పి. ఓకే. సో, అర్థమైందా అండి? సో, రియల్ పార్ట్ కావాలి అంటే ఎక్స్ డాట్ రియల్ అంటాము. అలాగే ఇమాజినరీ పార్ట్ కావాలి అంటే ఎక్స్ డాట్ ఐఎంఏజీ అని చెప్పి తీసుకుంటాం. సో, ప్రింట్ ఆఫ్ ఓకే. సో, నాకు రియల్ పార్టే కావాలి అని అనుకుంటే ఎక్స్ డాట్ రియల్ అలాగే ప్రింట్ ఆఫ్ ఓకే. సో, నాకు ఇమాజినరీ పార్టే కావాలి అనుకుంటే ఐఎంఏజీ ఎక్స్ డాట్ ఐఎంఏజీ ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. ఓకే. సో, ఎక్స్ డాట్ రియల్ అన్నాను. అలాగే ఎక్స్ డాట్ ఇమాజినరీ అన్నాను. ఓకే. సో, యెస్ మనకి 2, 3 అవ్వడం డిఫరెన్స్ చూడలేకపోతున్నాము. ఇంకొకటి ఏదైనా తీసుకుందాం. 45 ప్లస్ 67 x dot real is 45 and x dot imaginary is 67. ఓకే. సో, ఇలా మనం వీటి మీద డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయొచ్చు. మొత్తానికి కాంప్లెక్స్ నెంబర్స్‌ని మనం రిప్రజెంట్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నాను. ఓకేనా? రైట్. సో, ఇక నెక్స్ట్ మనం చూడాల్సింది కాంప్లెక్స్ నెంబర్స్ తర్వాత సో, ఇప్పుడు మనం బూలియన్ టైప్ గురించి చూసేద్దాం. సో, బూలియన్ డేటా టైప్ ఏదైతే ఉందో దాన్ని మనం బీఓఓఎల్ ఓకే. సో, ఏదైతే ఇంట్, ఫ్లోట్, ఇంటిజర్ టైప్స్‌కి మనకి ఇంట్, ఫ్లోట్ అలా ఎలాగైతే ఉన్నాయో బూలియన్ డేటా టైప్‌ని మనం బీఓఓఎల్ ఓకే. సో, బీఓఓఎల్ టైప్ అని చెప్పి చెప్తాము. ఓకే. సో, ఇది మనం ఫస్ట్ స్లైడ్‌లో కూడా చెప్పాం కదా! బూలియన్ డేటా టైప్‌కి చెందినటువంటి ఆ కేటగిరీకి చెందినటువంటి డేటా టైప్ ఏంటి? బీఓఓఎల్ బూలియన్ టైప్. ఓకే. సో, ఆ బూలియన్ టైప్‌ని ఇప్పుడు మనం చూసేద్దాం. ఓకే. సో, బూలియన్ టైప్‌ని ఇప్పుడు మనం చూసేద్దాం. సో, బూలియన్ అంటే తెలుసా మీకు? సో, ఏవైతే మనకి ఇంటిజర్ అంటే ఏ ఈక్వల్ టు 2, ఏ ఈక్వల్ టు 3 ఇటువంటి వాల్యూస్ కదా! ఫ్లోటింగ్ పాయింట్ అంటే 2.3 ఓకే. సో, 4.5 ఇటువంటి వాల్యూస్ కదా! ఫ్లోటింగ్ పాయింట్ అంటే. అదే స్ట్రింగ్ అంటే మనకి జనరల్‌గా ఇలా క్యారెక్టర్స్ వస్తాయి. నెక్స్ట్ మనం చూసుకుందాం అది. ఓకే. సో, ఇలా డిఫరెంట్ టైప్స్ చూసాము. అలాగే మనం కాంప్లెక్స్ నంబర్ అంటే ఈ విధంగా ఉంటుంది అని చూసాం కదా! మరి ఇవన్నీ కూడా ఆ డేటా టైప్స్‌కి చెందినటువంటి లిటరల్స్, యాక్సెప్టెడ్ లిటరల్స్. మరి బూలియన్ టైప్ అంటే ఏంటి? సో, బూలియన్ టైప్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే బూలియన్ అన్నది ఓకే. సో, కేవలం 2 లిటరల్స్ మాత్రమే ఇందులో ఉంటాయి. అంటే బూలియన్ డేటా టైప్‌కి చెందినటువంటి వేరియబుల్‌కి మనం కేవలం 2 వాల్యూస్‌లో ఏదో ఒకటి మాత్రమే ఇవ్వగలం. ఏంటవి? కేవలం ట్రూ, ఫాల్స్ మాత్రమే. ఓకే. సో, మనకి చాలా సందర్భాల్లో ట్రూ, ఫాల్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా! ఆ ట్రూ, ఫాల్స్ తీసుకోవాల్సిన ప్రతి దగ్గర కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రతి కండిషన్ కూడా చెక్ చేస్తాం. ఓకే. ఒక 2 నంబర్స్‌లో ఏది బిగ్గర్ అని చెక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా చెప్పాలంటే ఓకే. సో, ఒక 2 నంబర్స్‌లో మనం ప్రతీదీ చేస్తున్నదే. ఇప్పుడు 2 నంబర్స్ ఇచ్చి ఈ 2 నంబర్స్‌లో ఏది బిగ్గర్ అని చెప్పాలి. సో, ఏది బిగ్గర్ అని చెప్పాలంటే మనం ఏం చేస్తాము 2 గ్రేటర్ థాన్ 3 కాదా అని చెక్ చేస్తాం. సో, 2 గ్రేటర్ థాన్ 3 కాదా? అక్కడ నా క్వెషన్‌లోనే ఉంది కదా! 2 గ్రేటర్ థాన్ 3 అవునా? కాదా? అవునా? కాదా? అంటే ఏంటి? ట్రూఆ? ఫాల్సా? ఓకే. అర్థమవుతుందా? సో, ఒకవేళ ట్రూ అయితే మనము 2 గ్రేటర్ అంటాము. లేదు ఫాల్స్ అయితే 3 గ్రేటర్ అంటాం. అలాగా ప్రతి దగ్గర కూడా మనం కండిషన్స్ దగ్గర ప్రతి దగ్గర కూడా మనకి ట్రూ, ఫాల్స్‌లనేవి అవసరం పడుతూనే ఉంటాయన్నమాట. ఓకే. సో, ప్రోగ్రామింగ్‌లో మనం కండిషన్స్ చెక్ చేస్తున్నామంటే ప్రతి దగ్గర ట్రూ, ఫాల్స్ చెక్ చేస్తున్నట్టే. సో, మరి ఆ ట్రూ, ఫాల్స్‌ని ఎవరు డీల్ చేస్తారు అంటే ఈ ట్రూ, ఫాల్స్ వాల్యూస్‌ని స్టోర్ చేయడానికి ఓకే. వచ్చినటువంటి డేటా టైపే మనకి బూలియన్ డేటా టైపు. ఓకే. సో, ఇందులో కేవలం మనం ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ వాటిని మాత్రమే ఇవ్వగలము. ఏ ఈక్వల్ టు ట్రూ, బి ఈక్వల్ టు ఫాల్స్. ఓకే. సో, కేవలం ఈ రెండిటిని మాత్రమే ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ ఈ రెండిట్లో ఏదో ఒకదాన్ని మాత్రమే ఇది డీల్ చేస్తుంది. ఇంకొకటి మర్చిపోవద్దు. ఆ ట్రూ, ఫాల్స్ ఇస్తున్నప్పుడు
ఫస్ట్ లెటర్ అనేది అప్పర్ కేస్ ఇవ్వాలి, ఫిక్స్డ్ వాల్యూస్ అన్నమాట. ఓకే, సో మనం బులియన్లో ట్రూ ఫాల్స్ ఇస్తున్నప్పుడు అది కూడా కేవలం పైథాన్లోనే. మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నిట్లో కూడా ట్రూ ఫాల్సే బులియన్ అంటే, కానీ అక్కడ స్మాల్ లెటర్స్ ఉంటాయి అన్నమాట. టీఎఫ్లు క్యాపిటల్ లెటర్స్ ఉండవు, అప్పర్ కేస్ ఉండవు, లోవర్ కేస్ ఉంటాయి మిగతా అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో. ఒక్క పైథాన్లో మాత్రమే మనం ట్రూ ఫాల్స్లు ఇవ్వాలన్నమాట. ఓకే, ట్రూ ఫాల్స్లు ఇవ్వాలంటే మనం అప్పర్ కేస్ తీసుకోవాలన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏ ఈక్వల్ టు ట్రూ, బి ఈక్వల్ టు ఫాల్స్, ఇలా మనం ఈ వాల్యూస్ని ఇవ్వచ్చు. అయితే బులియన్ టైప్కి వేరియబుల్స్కి మనం ఇచ్చేటటువంటి లిటరల్స్ ఏమేమి ఇస్తాము అంటే, బులియన్ టైప్ లిటరల్స్ ఏమేమి ఉంటాయి, ట్రూ ఫాల్స్ ఇవి మాత్రమే ఉంటాయి. ఆ లిటరల్స్ని మనం వాటి వేరియబుల్స్కి అసైన్ చేస్తే ఆటోమేటిక్గా అది బులియన్ డేటా టైప్గా తీసుకొని దానికి ఎంత మెమరీ కావాలో అంత మెమరీ అనేది సిస్టమ్ మనకి అలొకేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దీని యొక్క టైప్ ప్రతి దగ్గర మనకు వస్తూనే ఉంటుంది. ఇలా ప్రతిదీ మనం కండిషన్స్ చెక్ చేస్తూనే ఉంటాం. ప్రోగ్రామ్ రాసాము అంటే ఇంకా అంత కండిషన్ బేస్డ్లోనే రన్ అవుతుంది అనమాట. ప్రతి దగ్గర కూడా ట్రూ ఆ ఫాల్సా వాటిని చెక్ చేస్తూనే ముందుకు వెళ్తాము. అటువంటిది డీల్ చేసేదే ఈ బులియన్ టైప్ అన్నమాట. ఓకే, రైట్. సో జనరల్గా మనకి ఇది పైథాన్ ఎలా తీసుకుంటుందంటే, ట్రూ అంటే దాన్ని 1 అని తీసుకుంటుంది, అలాగే ఫాల్స్ అయితే దాన్ని జీరోగా తీసుకుంటుంది. ఇంటర్నల్ రిప్రజెంటేషన్ చెప్తున్నాను. సో ట్రూ అంటే అది ఇంటర్నల్గా 1గా తీసుకుంటుంది, అండ్ ఫాల్స్ అయితే జీరోగా తీసుకుంటుంది. సో ఈ వాల్యూస్ ఎప్పుడు మనకి లైమ్ లైట్లోకి వస్తాయి అంటే, మనం ఎప్పుడైతే ఈ బులియన్ మీద సమ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ లాంటివి పెర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తామో అప్పుడు మనకి ట్రూ బదులు 1, ఫాల్స్ బదులు 0 తీసుకుంటుంది అనమాట. ఓకే, సో ట్రూ అంటే మనకి ట్రూ ప్లస్ ఫాల్స్, ట్రూ మైనస్ ఫాల్స్ చేయదు కదా, కాబట్టి అది ఏం చేస్తుంది, సో ట్రూ ప్లేస్లో 1, ఫాల్స్ ప్లేస్లో 0 తీసుకొని మనకి అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేయడం జరుగుతూ ఉంటుంది జనరల్గా. సో వీటిని ఎగ్జాంపుల్స్ రూపంలో కూడా మనం చూసేద్దాం. ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాను, చేసి ఒకసారి చూసేద్దాం మనం. ఓకే, రైట్. సో ఏ ఈక్వల్ టు ట్రూ అండ్ బి ఈక్వల్ టు ఫాల్స్. ఓకే, సో వీటిని ఈ రెండిటిని మాత్రమే మనం ఇస్తాము, సో ఇంకొక విషయం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పైథాన్లో ట్రూ ఫాల్స్ రెండు కూడా కీవర్డ్సే. ఓకే, సో పైథాన్లో పైథాన్లో మనకి బోత్ బోత్ ట్రూ అండ్ ఫాల్స్ ఆర్ కీవర్డ్స్. ఎంత స్పెసిఫిక్గా నేను ఇక్కడ ఎందుకు రాశాను ఇవి కీవర్డ్స్ అని, ఎందుకంటే ఎప్పుడైతే మనకి పైథాన్లో ట్రూ ఫాల్స్ అనేవి కీవర్డ్స్ అయ్యాయో అప్పుడు ఏం రూల్ మనకి ఇంపోజ్ అవుతుంది, ట్రూ ఫాల్స్ ఎప్పుడైతే అయ్యాయో అప్పుడు మనకి రూల్ ఏం ఇంపోజ్ అవుతుంది, ఏం చేయకూడదు మనం, ట్రూ ఫాల్స్ అయితే మనం ఏం చేయకూడదు, ఎస్ అవి ఐడెంటిఫైయర్స్గా యూజ్ చేయకూడదు. ఓకే, సో వాటిని ఐడెంటిఫైయర్స్గా యూజ్ చేయకూడదు. ఎప్పుడైతే మనకి ట్రూ ఫాల్స్లు అనేవి ఫిక్స్డ్గా ఇవే ఇవ్వాలి అండ్ ఇవి కీవర్డ్స్ పైథాన్లో అని చెప్తున్నామో, మన వేరియబుల్స్కి కానీ లేకపోతే మనం ఫ్యూచర్లో ఐడెంటిఫైయర్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో వేటికి కూడా నేమ్స్గా ఇక్కడ ఏబీ ప్లేస్లో నేను ట్రూ ఫాల్స్ని నేమ్స్గా యూజ్ చేయకూడదు. అవి కూడా నేమ్సే, కాకపోతే వాటిని మన వేరియబుల్స్కి నేమ్స్గా ఐడెంటిఫైయర్స్గా మనం వాడకూడదు అనమాట. ఎలాగైతే మనకి ఇఫ్కి ఎర్రర్ వచ్చిందో, ఫర్కి ఎర్రర్ వచ్చిందో, అలాగే ట్రూ ఫాల్స్కి కూడా ఎర్రర్ అనేది వస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరియబుల్ నేమ్ దగ్గర ట్రూ అని ఇచ్చామనుకోండి. ఓకే, సో వేరియబుల్ నేమ్ దగ్గర ట్రూ అని ఇచ్చి, సో ట్రూ ఈక్వల్ టు ట్రూ అని ఇస్తాను. ఓకే, సో నా ఉద్దేశంలో ఇది నా వేరియబుల్ నేమ్, ఏ ప్లేస్లో నేను వేరియబుల్ నేమ్గా ట్రూ అని ఇచ్చుకున్నాను, దీని యొక్క వాల్యూ ట్రూ ఫాల్స్ ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి ట్రూ అని ఇచ్చుకున్నాను. ఓకే, సో వెంటనే ఏం చెప్పింది, కెన్ నాట్ అసైన్ టు ట్రూ, సింటాక్స్ ఎర్రర్. ఎందుకంటే ట్రూ అనేది ఒక కీవర్డ్, దాన్ని మనం మన వేరియబుల్ నేమ్గా వాడకూడదు. ఓకే, సో ఏ ఈక్వల్ టు ట్రూ ఫైన్, బి ఈక్వల్ టు ఫాల్స్ ఫైన్. ఓకే, సో అలాగే మనము పోనీ ఏ ఈక్వల్ టు ట్రూ ఫాల్స్లు అంత కేస్ సెన్సిటివ్ అనుకొని, ఓకే మనం ఇస్తామని చెప్పాము, ట్రూ క్యాపిటల్ టీఏ ఇవ్వాలని చెప్పాను, ఒకసారి స్మాల్ టీ ఇచ్చి చూద్దాం.
ఓకే, స్మాల్ టీ ఇచ్చినా తీసుకోదు మనకి. అది బులియన్ టైప్ అవ్వాలి అంటే కేవలం 2 వాల్యూస్ మాత్రమే పాసిబుల్, 2 లిటరల్స్ మాత్రమే పాసిబుల్. అది క్యాపిటల్ టీతో ట్రూ అండ్ క్యాపిటల్ ఎఫ్తో ఫాల్స్. ఓకే, సో వీటిని మాత్రమే మనం బులియన్ వాల్యూస్గా ఇవ్వగలము. అప్పుడు మాత్రమే అది బులియన్ డేటా టైప్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను. ఓకే, సో ఏ ఈక్వల్ టు ట్రూ అండ్ బి ఈక్వల్ టు ఫాల్స్. ఓకే, ఫైన్. సో మరి స్మాల్ ట్రూని నేను వేరియబుల్గా వాడచ్చా? స్మాల్ ట్రూని నేను వేరియబుల్గా వాడచ్చా? వాడచ్చా? స్మాల్ ట్రూని దర్జాగా వాడుకోవచ్చు. ఎందుకంటే స్మాల్ ట్రూ అనేది ఏదైతే ఉందో అది కీవర్డ్ కాదు. ఏదైతే క్యాపిటల్ టీతో స్టార్ట్ అవుతుందో ట్రూ, అలాగే క్యాపిటల్ ఎఫ్తో ఫాల్స్ ఏదైతే స్టార్ట్ అవుతుందో అవి మాత్రమే కీవర్డ్స్. స్మాల్ ట్రూ అనేది ఇంకా దాంతో సంబంధం లేదు. ఇట్స్ నాట్ ఎ కీవర్డ్, కాబట్టి వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఆర్ ఐడెంటిఫైయర్ నేమ్స్. అంతేనా? ఎస్. ఓకే, సో అర్థమవుతుంది కదా మీకు. మొత్తానికి సింపుల్. ఇది కేవలం ట్రూ ఫాల్స్ని మాత్రమే డీల్ చేయగలదు. అయితే మనం ఇచ్చేటప్పుడు ఆ స్టార్టింగ్ లెటర్స్ అప్పర్ కేసెస్ ఉండేలాగా చూసుకోవాలి. ఆ 2 వాల్యూస్ని మాత్రమే ఇది డీల్ చేయగలదు. ఓకే, సో ఏ ఈక్వల్ టు ట్రూ అండ్ బి ఈక్వల్ టు ఫాల్స్. ఓకే, రైట్. సో మనం జస్ట్ ప్రింట్ చేసామనుకోండి, ప్రింట్ ఆఫ్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ అనగానే ట్రూ ప్రింట్ అవుతుంది. అలాగే ప్రింట్ ఆఫ్ బి అన్నాను అనుకోండి, ఫాల్స్ ప్రింట్ అవుతుంది. ఓకే, బట్ ఎప్పుడైతే మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ వీటితో పెర్ఫామ్ చేయాలని చూస్తామో అప్పుడు మనకి ఇంటర్నల్ కన్వర్షన్ చెప్పాను కదా, అది జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు నేను ఏ ప్లస్ బి అన్నాను అనుకోండి, ఏ ప్లస్ బి అంటే ఏలో ట్రూ ఉంది, బిలో ఫాల్స్ ఉంది. ఏ ప్లస్ బి 1 ఎలా వచ్చింది? ఏ ప్లస్ బి 1 ఎలా వచ్చింది? ఏలో ట్రూ ఉంది, బిలో ఫాల్స్ ఉంది. సో ఎప్పుడైతే మనం ఏ ప్లస్ బి పెర్ఫామ్ చేస్తున్నామో, ఎప్పుడైతే మనం ఏ ప్లస్ బి పెర్ఫామ్ చేస్తున్నామో అప్పుడు ఏమైపోతుంది? సో అర్థమెటిక్ ఆపరేషన్ మనం పెర్ఫామ్ చేస్తున్నాం కదా, ప్లస్ మైనస్ ఇలా అర్థమెటిక్ ఆపరేషన్ ఎప్పుడైతే మనం పెర్ఫామ్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ట్రూ ఏమో 1గా మారిపోతుంది, ఫాల్స్ ఏమో 0గా మారిపోతుంది. సో ఏలో ట్రూ ఉంది కాబట్టి అది 1, అలాగే బిలో ఫాల్స్ ఉంది కాబట్టి అది 0. సో 1 + 0 = 1. 1 ఆ విధంగా మనకి 1 అనేది రావటం జరిగింది. సో అదే మనం ప్రింట్ ఆఫ్ ఏ మైనస్ బి అన్నాం అనుకోండి, ఎస్ దట్ ఈజ్ ఆల్సో 1. అంతే కదా, 1 - 0. 1 - 0 ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో ఏ ట్రూ కాబట్టి 1 అయిపోతుంది, బి ఫాల్స్ కాబట్టి 0 అయిపోతుంది. 1 - 0 అంటే ఎస్ ఇట్ ఈస్ 1. ఎస్ ఇట్ ఈస్ 1. ఓకే, సో అలాగే మనం ప్రింట్ ఏ ఇంటూ బి అన్నాం అనుకోండి, ఏ ఇంటూ బి అంటే ఆటోమేటిక్గా 0 అవుతుంది. అంతే కదా. సో 1 × 0, ఎనీథింగ్ ఇంటూ 0 = 0 కదా. ఓకే, కాబట్టి సో 1 × 0 మనకి 0 రావడం జరిగింది అనమాట. అర్థమవుతుందా? సో ఇలా మనం రకరకాల ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు వీటితోని. ఓకే, సో మనం ఫర్ ఎగ్జాంపుల్ 45 ఏ, ఓకే, సో ప్లస్ బి ప్లస్ ఏ అంటాను నేను. ఓకే, సో ఏమొచ్చింది? 46 వచ్చింది. 46 వచ్చింది. సో 45 × ఏ అంటే 45 కదా. 45 × ఏ అంటే ఏంటి? 1. ఓకే, సో 45, అలాగే బి అంటే 0 ప్లస్ ఏ అంటే 1. ఓకే, సో 45 + 1 46. అర్థమవుతుందా? సో ఇలా ఎప్పుడైతే మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తున్నప్పుడు ఇంటర్నల్గా ట్రూ 1 అయిపోతుంది, ఫాల్స్ ఏమోని 0 అయిపోయి మనకి ఆ క్యాలిక్యులేషన్ అనేది జరగడం, మనకి రావటం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో లేదు అంటే మ్యాక్సిమం మనం ట్రూ ఫాల్స్తోనే డీల్ చేస్తూ ఉంటామన్నమాట. అర్థమవుతుందా? రైట్. యా, సో బులియన్ నెంబర్స్కి మనకి టైప్ ఏమని వస్తుంది? ఏమని వస్తుంది? బూల్ అనే వస్తుంది. ఎందుకంటే అది బులియన్ టైప్ డేటా టైప్ కాబట్టి. ఓకేనా? సో అది కూడా చెక్ చేద్దామా? ఎస్. సో ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ, టైప్ ఆఫ్ ఏ ఏమని వచ్చింది? బూల్. అదే కదా డేటా టైప్ నేమ్. సో అదే వస్తుంది అనమాట. సో ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ. సో ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ. సో ఏ వాల్యూ ఈజ్ ట్రూ అండ్ ఇట్స్ టైప్ ఈజ్ ఇట్స్ బిలాంగ్ టు బులియన్ డేటా టైప్ క్లాస్ అని చెప్పి చెప్తుంటాం అనమాట. ఓకే, సో మనకి ఇక్కడ పైథాన్లో
ప్రతిదీ కూడా క్లాసే కాబట్టి మీరు ఏ డేటా టైప్కైనా టైప్ చూసేటప్పుడు అది క్లాస్ అనే చూపిస్తుంది అనమాట. ఓకే, సో మనకి డేటా టైప్స్ అన్నీ కూడా క్లాసెసే. మనం ఎక్కడ టైప్ ఇచ్చినా ఇంకా అది క్లాస్ అని చెప్పే దాని యొక్క టైప్ చూపిస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఒక క్లాస్కి చెందినటువంటివి ఉంటాయో, ఓకే, సో ఇక్కడ ఏ అనేది ఏంటి బులియన్ టైప్కి చెందినటువంటి ఒక వేరియబుల్ కదా. సో ఏ అనేది ఏ టైపు, ఏ అనే ఒక వేరియబుల్ బులియన్ టైప్కి చెందినటువంటి ఒక వేరియబుల్ కదా. సో ఇక్కడ పైథాన్లో ప్రతిదీ క్లాసే కాబట్టి ఒక క్లాస్కి చెందినటువంటి వేరియబుల్స్ని జనరల్గా ఏమంటారంటే ఆబ్జెక్ట్స్ అంటారండి. ఒక క్లాస్కి చెందినటువంటి వేరియబుల్స్. సో ఏ ఈజ్ బిలాంగ్ టు క్లాస్ బుల్ కాబట్టి మనకి బులియన్ టైప్కి చెందినటువంటి ఒక ఒక ఎగ్జాంపుల్ ఒక ఒక పీసే మనకి ఏ కాబట్టి ఒక ఆ కేటగిరీకి చెందినటువంటి ఒక ఎగ్జాంపుల్ పీసే మనకి ఏ కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే ఆబ్జెక్ట్ అంటాం. ఓకే, సో మొత్తానికి ఒక క్లాస్కి చెందినటువంటి అన్నది ఎప్పుడైతే వస్తుందో అవన్నీ కూడా ఆబ్జెక్ట్స్ అనమాట. కాబట్టి మనం ఏవైతే వేరియబుల్స్ తీసుకుంటున్నామో అవన్నీ కూడా ఆబ్జెక్ట్స్ కిందకే లెక్క. ఎందుకంటే ఇక్కడ డేటా టైప్స్ అన్నీ కూడా క్లాసెస్ కాబట్టి. ఇప్పుడు నేను ఏదైతే ఈ సెంటెన్స్ చెప్పానో ఇది మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, మనం క్లాసెస్ చెప్పినప్పుడు మీకు మరొకసారి నేను అక్కడ గుర్తు చేస్తాను ఖచ్చితంగా. ఓకే, సో సింపుల్గా ఏం చెప్పాను, ఇవన్నీ వేరియబుల్స్ మనకు తెలుసు. ఓకే, అండ్ డేటా టైప్స్ అన్నింటినీ కూడా క్లాసెస్ అంటారని తెలుసు. ఏవైతే ఒక క్లాస్కి చెందినటువంటి అన్న వర్డ్ వస్తుందో, ఒక క్లాస్కి చెందినటువంటిది అన్న వర్డ్ వస్తుందో అది ఆబ్జెక్ట్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. సో ఏ అనే వేరియబుల్ క్లాస్ బూల్కి చెందినటువంటిది అని ఎప్పుడైతే అన్నామో ఏ ఈస్ ఆబ్జెక్ట్ ఆఫ్ క్లాస్ బూల్ అని చెప్పి అంటాం మన టెక్నికల్ టెర్మినాలజీలో, మన ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ టెర్మినాలజీలో. ఓకేనా, సో జస్ట్ అది సెంటెన్స్గా గుర్తుంచుకోండి చాలు. ఫ్యూచర్లో మనం దీని గురించి వెరీ బ్రీఫ్గా మాట్లాడదాం, అప్పుడు ఖచ్చితంగా నేను దీని గురించి చెప్తాను. ఓకే, సో ఈ క్షణానికి మనం బులియన్ టైప్లో కేవలం ట్రూ ఫాల్స్ని డీల్ చేస్తాము. ట్రూ అంటే మనకి 1 అండ్ ఫాల్స్ అంటే 0. మొత్తానికి ఇది ఎందుకు యూజ్ అవుతుంది, టు స్టోర్ ట్రూ ఫాల్స్ వాల్యూస్. ఏవైతే ట్రూ ఫాల్స్ వాల్యూస్ని స్టోర్ చేయాలో అలాంటి ప్రతి సందర్భంలో కూడా మనకి ఈ బుల్ అనేటటువంటి బులియన్ టైప్ డేటా టైప్ మనకి యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి మీరు ఈ క్షణానికి అర్థం చేసుకుంటే చాలు. ఓకే, ఇంకా మనం దాని మీద నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చేస్తున్న కొద్దీ ఖచ్చితంగా మీరు దీని గురించి ఇంకా బాగా నేర్చుకుంటారు. ఓకే, రైట్.